డియర్ స్టూడెంట్స్, వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం మోడల్ క్వశ్చన్ పేపర్ జస్ట్ లైక్ రివిజన్ ఫర్ ది ఇంటర్ వొకేషనల్ ఫస్ట్ ఇయర్స్ ఇన్ తెలంగాణ స్టేట్. ఓకే, రేపు ఎగ్జామ్ రాయిపోతున్న తెలంగాణ విద్యార్థులందరికీ కూడా మరొకసారి థర్డ్ మోడల్ క్వశ్చన్ పేపర్ అయితే పెడుతున్నాం. మంచిగా ప్రిపేర్ అవ్వండి. నైట్ అంతా కొంచెం సేపు చదవండి, ఓవర్ నైట్ చేయకండి. ఓకేనా? సో చూద్దాం మనం వన్ బై వన్. ఓకే, వాట్ ఈస్ మెంట్ బై స్వచ్ఛ భారత్ అభియాన్? స్వచ్ఛ భారత్ అభియాన్ అనగానేమి? డిఫైన్ చైల్డ్ లేబర్, బాల కార్మికులు నిర్వచించండి. వాట్ ఈస్ నేషనల్ ఇంటిగ్రేషన్, జాతీయ సమైక్యత అనగానేమి? వాట్ ఈస్ మెంట్ బై వర్మి కంపోస్ట్, వర్మి కంపోస్ట్ అనగానేమి? డిఫైన్ రూరల్ పావర్టీ, గ్రామీణ పేదరిక నిర్వచింపు. వాట్ ఈస్ మెంట్ బై రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధి అనగానేమి? వాట్ ఈస్ మోటివేషన్, ప్రేరణ అంటే ఏమిటి? వాట్ ఈస్ మెంట్ బై ఎంటర్ప్రీనర్షిప్, వ్యవస్థాపకత్వం అంటే ఏమిటి? నెక్స్ట్, వాట్ ఈస్ హార్డ్వేర్, హార్డ్వేర్ అనగానేమి? వాట్ ఈస్ కంప్యూటర్, కంప్యూటర్ అనగానేమి? ఓకే, నెక్స్ట్ సెక్షన్ బి క్వశ్చన్స్. రైట్ బ్రీఫ్లీ సెట్టింగ్ ఆఫ్ లైఫ్ టైమ్ గోల్స్, జీవిత లక్ష్యాలను గురించి వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఆఫ్ చైల్డ్ లేబర్, బాల కార్మికులు కావడానికి గల కారణాలు వివరించండి. వాట్ ఆర్ ది మెజర్స్ టు మెయింటైన్ ట్రాఫిక్ సెన్స్, ట్రాఫిక్ సెన్స్ సక్రమంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏవి? వాట్ ఆర్ ది కాజెస్ ఆఫ్ రూరల్ పావర్టీ ఇన్ ఇండియా, భారతదేశంలో గ్రామీణ పేదరికానికి గల కారణాలు తెలపండి. ఎక్స్ప్లెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ పంచాయతీరాజ్, పంచాయతీరాజ్ విధులను వివరించండి. రైట్ బ్రీఫ్లీ అబౌట్ ది సిఎంఈవై, ముఖ్యమంత్రి యువశక్తి పథకం గురించి వివరించండి. ఎక్స్ప్లెయిన్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఎంటర్ప్రీనర్, వ్యవస్థాపక లక్ష్యాలను వివరించండి. వై ఉమెన్ ఎంపవర్మెంట్ ఇస్ నీడెడ్, మహిళా సాధికారత ప్రాధాన్యత ఏమిటి? రైట్ అబౌట్ ది క్యారెక్టర్స్ ఆఫ్ కంప్యూటర్, కంప్యూటర్ లక్షణాలు వివరించండి. ఎక్స్ప్లెయిన్ దట్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ది కంప్యూటర్. ఓకే, కంప్యూటర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ గీచి భాగాలను వివరించండి. సో చూసారు కదమ్మా, ఇది థర్డ్ మోడల్ క్వశ్చన్ పేపర్, మీకు రివిజన్ లాగా ఉంటుంది. ఓకేనా? సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్, బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.